హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన స్పెషల్ రెసిపీ ఆంధ్ర స్టైల్ ప్రాన్స్ కర్రీ. ఈ కర్రీ అనేది ఎవరైతే నాన్ వెజ్ కర్రీస్ స్పైసీగా ఇష్టపడతారో మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుని చేయడం అయితే జరిగింది. ఒక్క ముద్ద అలా వేడి వేడి రైస్లో కలుపుకుని తిన్నామంటే దీని టేస్ట్ నెక్స్ట్ లెవెల్. తెలుసు కదా, మనం రెసిపీ చెప్పామంటే దాని టేస్ట్ నెక్స్ట్ లెవెల్ వచ్చి తీరాల్సిందే. ఇంకా లేచకుండా మొదలెట్టేద్దామా? ఈ వీడియోలో మీకు ఈ ప్రాన్స్ కర్రీ ఇంత టేస్టీగా రావడానికి ఒకే ఒక సీక్రెట్ ఉంటుంది. అది మీకు కుకింగ్ చేసేటప్పుడు చెప్పాను. పక్కా కొలతలతో ప్రతి స్టెప్ కూడా చూపించాను. చూడండి, ఇలాగే చేయండి. ముందుగా ఇది వచ్చేసి టొమాటో అండి. ఒకే ఒక టొమాటోని జ్యూస్ చేసుకున్నాను. ఈ టొమాటో రసం ఏదైతే ఉందో ఇందులో ఒకే ఒక లవంగం, ఒకే ఒక ఇలాచి, 1 స్పూన్ నల్ల మిరియాలు, దీనితో పాటు ఒకే ఒక స్పూన్ జీరా, ఇవన్నీ వేసేసి దీన్ని పేస్ట్ చేస్తాను. దీనిని ఇలాగే పక్కన పెట్టేద్దాం. ఇదే దీనికి ఒక స్పెషల్ మసాలా. ఎప్పుడు యాడ్ చేయాలి అండ్ ఎలా కుక్ చేయాలి అనేది నేను మీకు కుకింగ్ చేసేటప్పుడు చెప్తాను. ఈ మసాలా అయితే పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మన కర్రీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా 4 స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆనియన్స్ అండి, మనం చేసేది కర్రీ కదా, గ్రేవీ కాబట్టి ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత రుచి, అంత బాగా వస్తుంది కర్రీ అనేది. సన్నగా కట్ చేసుకోండి, వీలైనంత వరకు చాలా సన్నగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో 5 నిమిషాలు లో ఫ్లేమ్లో మాత్రమే మూత పెట్టేసి మగ్గించండి. 5 నిమిషాలు అయిపోయిన తర్వాత ఇక్కడ చూసారా, నాకు ఆనియన్స్ అనేవి లైట్గా కలర్ అనేది చేంజ్ అయింది. ఈ లైట్గా కాదు, ఫుల్గా కలర్ అనేది చేంజ్ అయిపోవాలి. ఫుల్గా గోల్డ్ కలర్లోకి అయితే వచ్చేయాలి. చూసారా, నాకు కలర్ అనేది చేంజ్ అయిపోయింది. బ్రౌన్ కలర్ ఆర్ గోల్డ్ కలర్ ఏదైనా అనుకోవచ్చు. మనం కలర్ అయితే చేంజ్ అవ్వాలి, అయ్యేంత వరకు మగ్గించండి. ఉల్లిపాయ కనుక మగ్గకపోతే మనకి టేస్ట్ రాదు ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో ఒక 2 మిర్చి అన్నమాట చాలా సన్నగా కట్ చేసుకుని నేనైతే వేసుకున్నాను. 2 నిమిషాలు లో ఫ్లేమ్లోనే మనమైతే ఉడికిస్తున్నాం. ఉడికించిన తర్వాత స్టార్టింగ్లో మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, టొమాటోని మిక్సీ పట్టి ఒక జ్యూస్ లాగా చేసి అందులో మనం మసాలా వేసి ప్రిపేర్ చేసాం కదా, ఆ మసాలా అనేది ఇందులో వేసేసి 10 నుంచి 12 కరివేపాకు వేసేసి దీన్ని లో ఫ్లేమ్లో మాత్రమే 5 నిమిషాలు బాగా ఉడికిద్దాం. చూసారా, నాకు ఆయిల్ అనేది పైకి తేలింది. ఇలా మనకి ఆయిల్ ఎప్పుడు తేలుతుందంటే మనం ఏదైతే ఇప్పుడు టొమాటో జ్యూస్ వేసామో ఇది ఉడికిన తర్వాత మనం స్టార్టింగ్లో ఆయిల్ వేసాం కదా, ఆ ఆయిల్ మొత్తం పైకి వస్తుందన్నమాట. మీరేమి చేయక్కర్లేదు, 5 నిమిషాలు లో ఫ్లేమ్లో అలా ఉడికించండి, సరిపోతుంది. 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికిన తర్వాత ఇందులో మనం ఏవైతే రొయ్యలు తెచ్చుకున్నామో, నేను 1 kg ప్రాన్స్ అయితే తెచ్చుకున్నాను. ఈ ప్రాన్స్ అనేవి 1-2 సార్లు బాగా కడిగేసి నేనైతే వేస్తాను. మీరు ఒకటి గమనిస్తే ఇక్కడ వరకు నేను మసాలాస్ అనేవి వెయ్యలేదు. ఇప్పుడు నేను మీకు ఇందులో వేయాల్సిన మసాలాస్ అన్నీ కూడా చూపిస్తాను. చూడండి, సేమ్ ఇలాగే చేయండి. దీని టేస్ట్ అదిరిపోతుంది. 3 నిమిషాలు నేను పసుపు వేసి మళ్ళీ ఉడికించాను అనమాట. 3 నిమిషాలు లో ఫ్లేమ్లో మాత్రమే ఉడికించిన తర్వాత ఇందులో 2 స్పూన్స్ సాల్ట్ వేసాను, 2 స్పూన్స్ కారం వేసాను, 1 స్పూన్ ధనియా జీరా పౌడర్. నార్మల్గా ధనియాలు జీరా ఉంటుంది కదా, ఈ 2 మిక్స్ కొట్టేసి మిక్సీ పట్టేయండి, పౌడర్ అయిపోతుంది. 1 స్పూన్ చాలు. వేసిన తరువాత ఇంతే, ఇంకా ఇందులో ఏమీ వేయొద్దు. లాస్ట్లో ఒకే ఒక మసాలా ఉంటుంది, అది నేను మీకు లాస్ట్లో చూపిస్తాను. ఇవి వేసిన తర్వాత ప్రతి ముక్కకి కూడా ఇప్పుడు మనం వేసిన ఉప్పు కానీ కారం కానీ బాగా పట్టాలి. పట్టే విధంగా బాగా కలిపేయండి. కలిపేసి 2 నిమిషాలు అలా ఉడికిచ్చి మనకి ఎప్పుడైతే బబుల్స్ వస్తూ ఉంటాయో, అంటే ఎప్పుడైతే మనకి కర్రీ మగ్గుతూ ఉంటుందో అప్పుడు ఇందులో 1 గ్లాస్ వాటర్ పోసుకోండి. ఎందుకంటే మనకి పులుసు రావాలి కదా. ఈ వాటర్ పోస్తున్న తరువాత ఇప్పుడు మనకి చిక్కదనం రావాలన్నమాట. అంటే పులుసు అనేది మనకి చిక్కగా అవ్వాలి. అది ఎప్పుడవుతుందంటే ఇప్పుడు చూసారా, మనకి మగ్గటం అయితే స్టార్ట్ అయింది కర్రీ. ఎప్పుడైతే మగ్గటం స్టార్ట్ అవుతుందో లో ఫ్లేమ్లో ఉంచేసి 15 నిమిషాలు మూత పెట్టేయండి, తీయొద్దు అసలు. 15 నిమిషాలు అయిపోయింది నాది. ఇప్పుడు తీసి ఒక్కసారి నేనైతే కలుపుతున్నాను. ఇంకా మనకి కర్రీ అనేది చిక్క పడలేదు, అంటే ఇంకొంచెం సేపు మనమైతే కర్రీని ఇంకా ఉడికించాల్సి ఉంది. ఓకే, ఇందులో ఫైనల్గా ఉంటే బ్లాక్ పెప్పర్ పౌడర్ నేను 1 స్పూన్ అయితే వేసాను. ఉంటే వేసుకోండి, లేకపోతే అక్కర్లేదు, స్కిప్ చేసేయచ్చు. బ్లాక్ పెప్పర్ పౌడర్ అనేది మంచి టేస్ట్ అయితే ఇస్తుంది.
మన కర్రీకి. వేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసి ఇంకొంచెం చిక్కదనం రావాలి. మళ్ళీ ఒక్క 5 నిమిషాలు లో ఫ్లేమ్లో మాత్రమే ఉడికించుకోండి. ఇంతే ఫ్రెండ్స్, మన కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. ఒక్కసారి తిప్పుకొని ఒక్క 2 నిమిషాలు అలా ఉడికించి ఇందులో మనం కొత్తిమీర వేసుకుని ఇష్టం వచ్చినంత దింపేసుకుంటమే. నచ్చిందా రెసిపీ అనేది? ట్రై చేయండి. మీరు చేసి మీకు ఏ విధంగా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.